పుష్ప 2 మూవీ విడుదల సందర్భంగా జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, అందుకు బన్నీ మీడియా ముఖంగా మాట్లాడిన తీరుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నిజమైతే ఏకీభవిస్తున్నామని, బెనిఫిట్ షోలకు తగిన భద్రత కల్పించలేకపోతే రద్దు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియనంతగా అల్లు అర్జున్ మాట్లాడటానికి ఖండించారు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని హితవు పలికారు. బెనిఫిట్ షోలు దేనికి అంటూ ప్రశ్నించారు బండారు సత్యనారాయణ. లాభాల కోసం బెనిఫిట్ షోలకి పర్మిషన్లు ఇవ్వాలా అంటూ మండిపడ్డారు. లేడీ చనిపోయినప్పుడు వెంటనే సంతాపం తెలియజేసి ఇమీడియట్గా హాల్ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దురదృష్టం కొద్ది ఆవిడ చనిపోవడం జరిగింది. ఇంకా ఎక్కువసేపు ఉన్నా ఎక్కువ మంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చి ఉండేది. కాబట్టి ఏదైతే చట్టము ప్రభుత్వము ఏ చర్యలైతే తీసుకుంటుందో ఆ చర్యలు ఎవరిపైన తీసుకోవాలి. అది ఒక సినిమా యాక్టరా కాబట్టి వాళ్ళకి పెద్ద హోదా ఉంది, ఎక్కువ మంది వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు అనేది ఉండకూడదు. ఎవరికైనా చట్టం ఒకటే, తప్పనిసరిగా చట్టం చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు సినిమా యాక్టర్ గారికి అయితే బోల్డ్ మంది ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్లేసుల నుంచి చూడటానికి వెళ్ళి పరామర్శలు చేస్తున్నారు. అరే దురదృష్టం కొలిది చనిపోయిన ఆమెకి ఎవరన్నా ఒక్క రాజకీయ నేత వెళ్ళి చూశారా? మిగిలిన వాళ్ళు కొంతమంది వెళ్తే వెళ్ళి ఉండొచ్చు. బయట నుంచి వెళ్ళి అల్లు అర్జున్ గారికి సంఘీభావం తెలిపారు. అది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఏది ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు నిన్న స్టేట్మెంట్ చూశాను, ఇది బెనిఫిట్ షోస్ ఆపకూడదని. నా యొక్క ఉద్దేశం బెనిఫిట్ షోస్ ఆపేయాలి. ఎందుకంటే బెనిఫిట్ షో దేని గురించి బెనిఫిట్ షో? దాని వలన ఏమవుతుంది, విపరీతంగా క్రేజ్ ఉన్న వాళ్ళు 300 రూపాయల టికెట్ 900 రూపాయలు. ఏంది ఇది? అట్లాగే కొన్ని డబ్బులు పక్కన పెడదాం, విపరీతంగా క్రౌడ్స్ వచ్చేసి వేలాది మంది వచ్చేసి స్టాంపేడ్లు అవ్వకుండా ఉండటానికి బెనిఫిట్ షోలు రద్దు చేస్తేనే మంచిది. రొటీన్ ప్రకారము ఇంకా ముందుగా ఇంకొకటి డెఫినెట్గా అటువంటి పెద్ద స్టార్స్, పెద్ద హీరోస్ లేకపోతే హీరోయిన్స్ ఒక సినిమా హాల్కి వెళ్ళినప్పుడు అటువంటి షోలో నిర్వహిస్తున్నప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా పోలీస్ వారికి ఇన్ఫామ్ చేయాలి. ఫుల్గా ప్రొటెక్షన్ ఉండి పోలీస్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే మనం వెళ్ళాలి. ప్రజాసేస్ ఉన్నప్పుడే పర్మిషన్ ఇవ్వాలా. ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఒక ఇచ్చారు బెనిఫిట్స్. నియంత్రణ ఎక్కడ ఉంది మీకు టికెట్ల మీద? ఓ పక్కన టికెట్లు నియంత్రిస్తుంది, టికెట్లు నియంత్రించాలని చెప్తూ ఉన్నారు, కానీ బెనిఫిట్స్ నియంత్రణ లేదు. ఇందాక పెద్దలు ఎమ్మెల్యే చెప్పారు, ఫ్లోర్ లీడర్ గారు 100 రూపాయల టికెట్ 3,000కి అమ్మారండి. ఒక ఆయన 10,000 కొనటమన్నా ఒక టికెట్. ఎవడ సొమ్ము ఎవడబ్బ సొమ్ము, మోసం కాదు అది. ఇంతకుముందు మనం డీసీఆర్ ఉండేది, సినిమా వాళ్ళు టికెట్ కొట్టిన తర్వాత సాయంకాలానికి కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి డీసీఆర్ పంపాలా. ఒక పేజీ చింపి అయ్యా ఇంత డబ్బులు వచ్చింది, ఇంత లాభం వచ్చింది, మీ ట్యాక్స్ ఇంతని ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ చూసుకోవాలా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్కి వెళ్తుందో తెలీదు. బ్లాక్ టికెట్లు అమ్మితే పోలీసులు అడ్డుకుండేవారు. ఇప్పుడు బ్లాక్ టికెట్ ఎవరు అమ్ముతున్నారు? సినిమా నిర్మాతలు అమ్ముతున్నారు. ఇది అన్యాయం కాదా, మోసం కాదా? అంచేత నేను కోరేది, భవిష్యత్తులో మీరు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్స్లో ప్రభుత్వాలు పర్మిషన్, చంద్రబాబు నాయుడు రావచ్చు, అటు రేవంత్ రెడ్డి రావచ్చు, పెద్దలు వారిని కోరేది, రేపు బెనిఫిట్స్లోకి వచ్చే డబ్బులు సమాజం కోసమో, పేద ప్రజల కోసమో, కార్మికుల కోసమో, కర్షకుల కోసమో ఇస్తేనే బెనిఫిట్స్ ఇవ్వండి, తప్పులేదు. కానీ వాళ్ళ లాభాల కోసం కోట్లు అండి. ఒక సినిమా యాక్టర్ నేను ఎంత ఇస్తారు? ఒక సినిమా యాక్టర్కి 300 కోట్లు ఇస్తున్నారు, 100 కోట్లు ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్తుంది అది? ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఉన్నాయా? అందుచేత అయ్యా ఈ బెనిఫిట్స్ అనేది భవిష్యత్తులో పర్మిషన్ ఇస్తే ప్రజా శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు ఉంటేనే అది ఎవరు కానివ్వండి. మీరు బెనిఫిట్స్ తప్ప నిర్మాతలకు ఆ లాభాల కోసం కోట్లు సంపాదన కోసం ఇస్తే ఇది ప్రజలు, చిన్నవాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ఎంప్లాయీని మీరు నోటీస్ ఇస్తున్నారే, మీ ఇన్కమ్ అడుగుతున్నారే. ఎంప్లాయీ, చిన్న ఎంప్లాయీని ఇన్కమ్ అడిగి మీ ఇల్లు ఎక్కడ కొన్నావు, నువ్వు కారు ఎక్కడ అడుగుతున్నారు కదా. ఇన్ని వేల కోట్లు, 1,000-2,000 కోట్లు కలెక్షన్ వస్తే ప్రభుత్వం ఎక్కడ అడిగింది ఇప్పుడు లెక్కలో?